ఇక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో కూడా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జన సైనికులు కావచ్చు, ఆ పార్టీ భావజాలం కలిగినటువంటి వాళ్ళు కావచ్చు, వారిని అక్కడికి రావాలి అని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇప్పటికే చూసాం. ఇక అదేవిధంగా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు రావటంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో వెన్నులో వణుకు మొదలైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకనంటే జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు రాకుండా ఉండే దానికోసం వైఎస్ఆర్సీపీ పార్టీ చేయనటువంటి ప్రయత్నం గాని, చేయనటువంటి పోరాటం గాని లేదు. మరి అలాంటి అంత ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు రావడంతో పాపం ఒక్కసారిగా షవరింగ్ వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఆ షవరింగ్ ఏ స్థాయిలో ఉండిద్ది అని అంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి ఫుల్ బైట్ ఉంది, ఒకసారి ప్లే చేయండి. నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత, అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత విమర్శలు ఎలా ప్రారంభమయ్యాయంటే, ఇప్పుడు ఎందుకని ఒకరు, ఇప్పుడు చేంజ్ చేస్తాం, 2000 ఇప్పుడొద్దు 2019కి రా, పోయినసారి చేసిన రాజకీయాలు చాలు, ఎల్లవేలు ఒకళ్ళు. ఇంకొంతమంది మీ హీరోకి దమ్ముంటే ఏం చేస్తాడు అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి రావాలంట. మీరెవరు చెప్పడానికి? ఈ ఆంధ్రోడు సంక్రాంతి గంగిరెద్దులో కొత్త దుకాణం పెట్టిండు. అసలు ఈ సినిమా అని నమ్మద్దు. చచ్చిపోవడానికైనా సిద్ధపడతాను గాని నా వెన్ను చూపును. ఐఎమ్ గివింగ్ ఎ కాల్ టు ద ఎంటైర్ నేషన్.